अभी क्या अभी क्या अली अभी क्या ओके सर ओके सर मिल रहा है मुन्ना भाई ओके ఈరోజు పున్నాపురం కాలనీలో 19వ వార్డుగా మా ఎంపీపీ స్కూల్లో పేరెంట్స్ కమిటీ మీటింగ్ జరిగింది. దానికి ఏంటంటే ఫిరోజ్ అన్న గారి ఆధ్వర్యంలో మరియు మా 19వ వార్డు ఇన్ఛార్జ్ మున్నా గారి ఆధ్వర్యంలో అక్కడ ఎలక్షన్ అనేది చాలా టఫ్గా జరిగింది. అందులో చాలామంది పార్టిసిపేట్ చేశారు. లాస్ట్ ఫైనల్గా ఏంటంటే సపరేట్గా మనం గెలుచుకున్నాం అన్నమాట చైర్మన్ పోస్ట్. అలాగే ఇంకొకటి మనకి చాలామంది సహకరించారు అక్కడ. అది కూడా ఫిరోజ్ అన్న గారి ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి మనం దీన్ని స్కూల్ అభివృద్ధి కోసము అక్కడ జరిగిన ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో మెయిన్గా మనకు ఒక మోటో ఉంది. అదేంటంటే విద్య అనేది మనకి చాలా అవసరం. అందులో చదువుకున్న వ్యక్తులు ఉంటే చాలా బాగుంటుంది, ఎటువంటిది ఏం లేకుండా బాగా చేస్తారనే ఉద్దేశంతో అక్కడ పేరెంట్స్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. కాలనీలో ఎంపీపీ స్కూల్లో ఈరోజు మన మహాబాషా గారు చైర్మన్గా ఎలక్ట్ అయినారు. వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. అట్లనే మన మున్నా మరి జగదీష్ జనార్దన్ చౌదరి సుబ్బయ్య అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే వీళ్ళంతా బాగా హార్డ్ వర్క్ చేశారు. ఇట్లనే పార్టీ కోసం కూడా వీళ్ళ ఇంతే కష్టపడి పని చేయాలా. ఎట్లాంటిది విభేదాలు లేకుండా అందరు కలిసిమెలిసిగా మనం పార్టీ కోసం పని చేయాలా. అందరూ ఒకటే ఉండాలా. ఎందుకంటే మనకు జెండా ముఖ్యం. దానికోసం మనం జెండా కోసం పని చేయాలా. మనం తెలుగుదేశం పార్టీని ఇంకా స్ట్రాంగ్ చేయాలా. దానికోసం అందరు కలిసిమెలిసిగా చేస్తే మనకు ఫ్యూచర్లో కూడా ఇంత బాగుంటుంది. మనం ఏ లక్ష్యం మనం అనుకున్నామో ఆ లక్ష్యం ఖచ్చితంగా మనం అందరం కలిసి ఉంటేనే మనం ఆ లక్ష్యం సాధిస్తాం. కంపల్సరీ వచ్చి అన్ని ఎలక్షన్లో ఏకగ్రీవం గెలుస్తామని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు నిందల ఎంపీపీ స్కూల్లో జరిగిన విద్యా కమిటీ చైర్మన్గా ఫిరోజన్న గారి ఆధ్వర్యంలో మహాబాషా గారిని నిలబెట్టడం జరిగింది. అందరూ ఏకగ్రీవంగా దాన్ని ఎన్నుకోవడం జరిగింది. అక్కడ ప్రజలు కూడా మంచి ఆలోచన భావంతో పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వాళ్ళు ఎన్నుకోవడం జరిగింది. వాళ్ళందరూ సహకరించినందుకు గాను మరియు ఫిరోజన్న గారికి మాకు సహకరించినందుకు మేము వెళ్ళవెళ్ళలా తోడుగా ఉంటామని, మరియు ఏదన్నా సమస్య వస్తే ముందుగా ఫిరోజన్న గారు మాకు తెలియజేయమని చెప్పడం జరిగింది. మరియు ముఖ్యంగా విద్యకు వైద్యానికి ప్రాముఖ్యత కల్పించినటువంటి మా నంద్యాల మంత్రివర్యులు ఫారూక్ సార్ గారు మాకు ఎప్పుడే కానీ పిల్లలకు విద్య వరకు వైద్యం కానీ వెళ్ళవెళ్ళ ముందుంటామని మాట్లాడడం జరిగింది. ఫిరోజన్న గారు కూడా ఏ విధమైన సహాయ సహకారాలు కావాలన్నా కూడా మీరు మాకు ముందే అప్రోచ్ కావండి, మీకు ఏదైనా కానీ మేము చేస్తామని చెప్పి ఫిరోజన్న గారు మాకు హామీ ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ఫిరోజన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.